దేవుని మన స్తోత్రాలు. మీ అందరికి కూడా మా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా. దేవుని కృపను బట్టి మరి యొక్క దినమున మనం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అయితే మీరు ప్రతి ఒక్క రోజు దేవుని యొక్క వాక్యాలు వినండి. అలాగే అనేక మందికి ఈ యొక్క వాక్యాలు మీరు పంపించండి. ఎందుకంటే వాళ్ళు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క వాక్యాలు చూసి వాళ్ళు కూడా దేవుని యొక్క మార్గం పొందుతారు అని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దానం మాట్లాడబోతూ ఉన్నాడు అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడ యేసయ్య యొక్క తండ్రి, సమయంలో ప్రార్థన ఆలోచించిన ప్రభావ నువ్వు ఎంతో గొప్ప దేవుడు, సర్వాధికారి నీవే. ఈ సృష్టి మొత్తాన్ని కూడా నీ యొక్క నోటి మాటలు చేసిన దేవా నీకే స్తోత్రాలయ్యా. మా ప్రార్థన ఆలోచించిన తండ్రి, ఎల్ల వేళలా నువ్వు మాకు తోడే ఉండే దేవుడవు, మాకు రక్షణ కలిగించే దేవుడవు ప్రభా. నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు ఆయన తండ్రి. నువ్వెంతో గొప్ప దేవుడవు. ఈ యొక్క వాక్యం అనేక మంది మీరు కృపను దయచిన ప్రభా. నీ వాగ్దానం ద్వారా మా జీవితాలకు ఆశీర్వాదము దీవెన దయచేస్తుంది. నీకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సహాయం చేయమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక హగ్గయి రాసిన గ్రంథం మనం తీస్తే, మరి ప్రవక్త అయినటువంటి హగ్గయి రాసిన గ్రంథం మనం తీస్తే 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే కనుక, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు అంటున్నాడు. అంటే మనల్ని ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నేను చేసినటువంటి వాగ్దానాలు మీరు ఏం చేయాలంట, జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. ఆ వాగ్దానం ఏంటి? ఏమంటున్నాడంటే కనుక, నా ఆత్మ మీ మీద ఉన్నది కనుక మీరు భయపడవద్దు. మానవుల కంటే అనేకమైనటువంటి భయాలంటూ ఉన్నాయి రోజుల్లో. అంటే వారి యొక్క కుటుంబము గురించి భయము, చదువుల గురించి భయం, ఉద్యోగముల గురించి భయం, పెళ్లి గురించి భయము, కాబట్టి ఆర్థిక సమస్యల గురించిన భయము, ఇవన్నీ మనం చూస్తే మానవులను కృంగిపోయి చేస్తూ ఉంటాయి. అయితే కానీ ఏమంటాడంట, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడవద్దు అంటున్నాడు. భయపడవద్దు అంటున్నాడండి. మనం చూస్తే సంసోను మనం చూస్తే కనుక ఎంతో బలం ఉన్నది ఆయనకి, ఎంతో శక్తి ఉన్నది, దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆయనకి. అయితే ఆ యొక్క సింహం ఏదైతే ఉన్నదో, సింహం ఎదురుగా వచ్చినప్పుడు అతనికి మరి అతను చూసి భయపడలా. ఎవరు? సంసోను చూసి, ఆ యొక్క సింహాన్ని చూసి భయపడలా. దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉంది కనుక అతను భయపడకుండా ఏం చేశాడంట, అది ఏదైతే కనుక సింహం ఏదైతే ఉన్నదో దాన్ని అతను 2 దవడలు పట్టుకొని చీల్చివేసినట్టు మనం చూస్తున్నాం. ఆ సింహం ఎవరో కాదండి, సాతానుడే. మన బైబిల్లో ఉంది కదా, మరి గద్దించి సింహం వలె వచ్చుచున్నాడు సాతానుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవించుతున్నది. ఆ యొక్క గద్దించు వచ్చినటువంటి ఆ యొక్క సింహాన్ని మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క యూదా గోత్రం సింహమైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఆ యొక్క సాతాను సింహాన్ని మనం ఎదుర్కోవాలి. ఎలాగైతే సంసోను దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడే ఆ యొక్క సింహం యొక్క దవడలను చీల్చివేశాడో, అలాగే మనం కూడా సాతాను యొక్క కట్లను, బంధకములను మనం తెంచి వేసుకోవాలి. అందుకే దేవుడి వాగ్దానం సెలవిస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన ఆత్మ మీ మధ్య ఉన్నదంట. ఎక్కడ ఉంటుందంట? దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉంటుందంట. ఎక్కడ 2-3 నా నామం పేరు కూడుకొని ఉంటారో వారి మధ్యనే ఉంటుంది. మీరు ఎవరైతే వాక్యాలు వింటున్నారో మీ మధ్య కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక మీరు ఇటువంటి సమస్యల గురించి కానీ, ఇటువంటి ఇబ్బందుల గురించి కానీ, వేటి గురించి కూడా మీరు అసలు భయపడవద్దు అని చెప్పి దేవుడు మీకు ఈ రోజున సెలవిస్తున్నాడు. దేవుడు భయపడవద్దు అని చెప్పి 365 సార్లు దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మరి రిపీట్ అయినటువంటి మరలా వచ్చినటువంటి మాట ఏంటంటే భయపడకూడదు. సాతాను అనేక భయాలు పెడుతూ ఉంటాడు. కానీ ఆ భయం నుంచి మనం ఏం చేయాలి? బయటకు రావాలి, తొలగిపోవాలి. అంటే ఆ భయం నుంచి మనం తొలగిపోయి దేవుడి వైపు మనము తిరగాలి.
మనం చూస్తే కనుక అపోస్తులైనటువంటి ఆ యొక్క శిష్యులు, దేవుని యొక్క శిష్యులు, దేవుడు చనిపోయే ముందు కూడా ఎలా ఉన్నారు? చాలా పిరికి వాళ్ళుగా ఉన్నారు, దాక్కొని ఉన్నారు. దేవుడు చంపేసిన తర్వాత దాక్కొని ఉన్నారు. ఆ తర్వాత దేవుడు పునరుద్ధరణై లేచి వారికి కనపడటం వల్ల కాస్త ఫ్రీ అయ్యారు. అలాగే అపోస్తుల కార్యం గ్రంథంలో ఉంటూ ఉంటుంది. ఏమంటే 10 రోజులు దేవుని యొక్క శిష్యులు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. 10వ రోజు పెంతెకోస్తు దినమందు దేవుని యొక్క ఆత్మ వారి మీదకి బలముగా దిగి వచ్చిందంట. ఒక అగ్ని రూపం వల్లే పైనుంచి వారి మీదకి దేవుని యొక్క ఆత్మను తెలిసినట్లు మనం చూస్తున్నాం. వారి యొక్క దేవుని యొక్క ఆత్మ వచ్చిన తర్వాత వాళ్ళకి భయం లేదండి. భయం లేకుండా ఏం చేశారు? వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు సెలవించి ఉన్నారు. పిరికి వాడేటువంటి ఆ యొక్క మాట మార్చేటటువంటి పేతురు కూడా ఎలా అయిపోయాడు? దేవుని యొక్క భక్తుడలాగా, ప్రవక్తలాగా ఎన్నో అధ్యాయాలు బైబిల్ గ్రంథములు, పేతురు గ్రంథాలు రాశాడు. ఆయన గొప్ప ఆయన. అలాగే మరి కోపం ఉంటుందంట యోహానికి, యాకోబుకి కోపం అనేది ఉంటూ ఉంటుంది దేవుని శిష్యుల్లో. వాళ్ళు కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చిన తర్వాత కోపాన్ని తగ్గించుకొని వారిలో ప్రేమను పెంచుకున్నారు. అందుకనే మనం యోహాను పత్రిక కానీ యాకోబు పత్రిక కానీ మనం చూస్తే వారి ప్రేమ దాని గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే అపోస్తులైనటువంటి పౌలు గారండి అనేక మందిని హింసిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మతలో లేదు, దేవుని యొక్క ఆత్మతలో అతనిలో లేదు, కానీ అనేక మంది అతను ఏం చేస్తున్నాడు? హింసిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఒకనొక చోట దమస్కుకు వెళ్ళే ప్రాంతంలో అతన్ని మరి దేవుడు పట్టుకున్నాడు. దేవుని యొక్క సేవకునిగా అంటే అతను దేవుడు వాడుకోవాలని చెప్పి కోరుకొని అతను పట్టుకోగానే దేవుని యొక్క ఆత్మను ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఆ యొక్క హృదయంలో ఉంచినట్లు దేవుడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మ అనేది మనకు ఎంతో ముఖ్యం. అయితే ఆత్మ విషయమై మనం ఏవారు దీనులు కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు, పరలోక రాజ్యం వారిది అనుకున్న దేవుడు. పరలోక రాజ్యం మీరు సంపాదించుకోవాలంటే కనుక మీరు ఎలా ఉన్నారు? ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. మీ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో మీలో దాన్ని మీరు కాపాడుకుంటూ రావాలండి. ప్రతిరోజు కూడా దానికి ఆహారంగా దేవుని యొక్క వాక్యం మీరు పెట్టాలి. మరి పానీయంగా దేవుని యొక్క ప్రార్థన మీరు పెట్టాలి అని చెప్పి దేవుడు యోచన యొక్క వాగ్దానం ద్వారా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఆఖరి మనం చూస్తే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడవద్దు. దేవుడి యొక్క రోజున వాగ్దానం అనేది సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి పరిశుద్ధుడ యేసయ్యా, ఈ యొక్క సమయంలో తండ్రి ప్రార్థన ఆలకించిన కృప నీ వంటి దేవుడి లోకంలో ఎవరు లేరు నాయన. మా స్తుతులు స్తోత్రాన్ని కూడా నీకే మేము చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన ఆలకించిన ప్రభా అయినా ప్రభా ఆత్మ మీరు తండ్రి ఇక్కడ ఆత్మరూపంగా సూచిస్తున్నట్టు మేము నమ్ముచున్నాము. మా మధ్య నీ యొక్క ఆత్మ ఉంచినందుకు నీకే స్తోత్రం. మాలో కూడా నీ యొక్క ఆత్మ రావాలి నాయన. నీలో ఏవైతే అలవాట్లు కానీ ఎటువంటివైతే ప్రార్థన జీవితం ఏదైతే ఉన్నదో కలిగి ఉన్నావో అలాగే మేము కూడా నైనా నీవు ఎలాగైతే లోకంలోకి వచ్చి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావో ఆ ప్రార్థనా జీవితం మాకు మీద దైత్యమని వేడుకొంచున్నాము. ఎవరైతే యొక్క వాక్యాలు వింటున్నారో వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆశీర్వాదం తెచ్చారు. వారికి కూడా మేము దాన్ని తోడుగా వేడుకొంచున్నాం. అనేక మంది యొక్క వాక్యాలు విని దాని ప్రకారం మనం నడుచుకునే రూపం దయచేయండి. వారి ఆ యొక్క మాటలు వారి హృదయంలో ఉంచే రూపం దయచేయమని యేసునామమును బట్టి మిక్కిలి ఎంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మా ఎడబాటు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించి మా శోధన తెగ తప్పించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.